నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 716G ఇది కదిరి నుంచి హిందూపురం మీదుగా ఈ గోరంట్ల మీదుగా బెంగళూరు వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఇది. దీన్ని ఈ హిందూపురము గోరంట్ల మధ్య 2 లైన్ల రహదారిని 4 లైన్లుగా చేసేందుకు కేంద్రం వచ్చేసి 540 కోట్లు మంజూరు చేసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేషనల్ హైవే 716G ఇది కదిరి నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే 716Gలో ప్రధాన పార్ట్ అయినటువంటి హిందూపురం టు గోరంట్ల, ఈ హిందూపురం టు గోరంట్ల మొత్తం 33.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దీన్ని ప్రజెంట్ ఇది డబుల్ రోడ్డుగా ఉంది. అయితే ఈ 2 లైన్ రోడ్డును 4 లైన్ రోడ్డుగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ఉపరితలం నుంచి మొత్తం 540 కోట్ల రూపాయలు ఈ రహదారికి అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. టెండర్లను కూడా పిలిచారు. అయితే ఈ టెండర్లు పిలిచినటువంటి ఈ రోడ్డుకు ఈ నిధులు వచ్చేసి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోత్తు నుంచి దీని నిధులు అయితే మంజూరు చేయడం అయింది. ఇది సత్యసాయి జిల్లాలో ఉంది. ఇది ఈపీసీ విధానం ద్వారా దీన్ని అంచనా వ్యయం వచ్చేసి 540 కోట్ల రూపాయలు దీన్ని మంజూరు చేయడం అయితే జరిగింది. అయితే దీనికి ఆ టెండర్లు ఆహ్వానిస్తే 233 కోట్లకు ఈ కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది. అంటే 43.2% తక్కువ లెస్కేసి దీన్ని దక్కించుకోవడం అయితే జరిగింది. ఇంత తక్కువగా దక్కించుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. టోటల్గా ఈ హిందూపురం నుంచి గోరంట్ల వరకు ఈ 33.5 కిలోమీటర్ల రహదారికి ప్రజెంట్ 2 లైన్ ఉందని చెప్పాం కదా. ఇది ఎట్లా పోద్దో చూద్దాం. హిందూపురం నుంచి మొలపురం, తర్వాత నందమూరి నగర్, తర్వాత పత్తికుంట్లపల్లి, తర్వాత వెలిదడకల, తర్వాత పాలసముద్రం, తర్వాత రాగిమాకులపల్లి రోడ్డు, తర్వాత కొత్తపల్లి రోడ్డు, అక్కడి నుంచి ఇది అంత గోరంట్ల వరకు ఈ మొత్తం 33.5 కిలోమీటర్ల రహదారిది. దీనికి చెప్పాం కదా, ఈ బిడ్లు ఆహ్వానించారని. త్వరలో పనులు కూడా చేపట్టబోతున్నారు. ఈ పనులు చేపట్టబోయేటువంటి అంశంలో కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ దాదాపు 43% లెస్ కేసింది. కాబట్టి ఈ సంస్థ వర్క్లు చేస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు కేంద్రం వ్యక్తం చేస్తుంది ఈ మోత్తు సంస్థ. టోటల్గా ఏదైతేనేమి త్వరలో దీనికి పనులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఈ హిందూపురం గోరంట్ల మధ్య ఈ రహదారి 4 లైన్ రహదారి ఏ మార్గాల గుండా, ఏ ప్రాంతాల గుండా, ఏ గ్రామాల గుండా వెళ్తుందో ప్రస్తుతం మీకు మ్యాప్ ద్వారా అయితే పూర్తిగా వివరిస్తాను. మనం ఇప్పుడు చూస్తుంది నేషనల్ హైవే 716G, అంటే హిందూపురం టు కదిరి బెంగళూరు ఈ నేషనల్ హైవే ఇది. ఈ బ్లూ లైన్ అంతా కూడా దీంట్లోనే ఈ హిందూపురం నుంచి గోరంట్ల వరకు మొత్తం 33.5 కిలోమీటర్ల 2 లైన్ల రోడ్డును 4 లైన్ల రోడ్డుగా మార్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెండర్లు అయితే పిలిచింది. మొత్తం 540 కోట్ల రూపాయలతో ఈ అంచనా వ్యయంతో ఈ టెండర్లను అయితే పిలవడం జరిగింది. ఈ 540 కోట్లకు గాను ఈ జాతీయ రహదారుల ఈ మంత్రిత్వ శాఖ మోత్తు ఆధ్వర్యంలో ఈ ఈపీసీ విధానం ద్వారా దీన్ని నిర్మించాలని మొత్తం 540 కోట్ల అంచనా విలువ. అయితే కాంట్రాక్టర్లు మాత్రం 233 కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకుంది. అంటే దాదాపు 43.2% తక్కువకు లెస్ కేసి ఈ టెండర్లు దక్కించుకుంది. ఇప్పుడు ఈ హిందూపురం నుంచి ఇది రెడ్ స్పాట్ ఉంది కదా, అది గోరంట్ల. ఈ మధ్యలో వచ్చేటువంటి స్టేషన్లు ఏమేంటి చూద్దాం. మొత్తం 33.5 కిలోమీటర్ల రహదారిది. ఈ స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ హిందూపురం ఉంటుంది. ఇదిగో హిందూపురం, ఇది హిందూపురం. ఇక్కడి నుంచి మొదలవుతుంది మొత్తం దీని 2 లైన్ల రహదారిది. ప్రజెంట్ దీన్ని 4 లైన్లు చేసేందుకు నిధులు మంజూరు చేసి బిడ్లను పిలవడం అయితే జరిగింది. ఈ హిందూపురం నుంచి మొదలైనటువంటి ఈ రహదారి
ఇక్కడ మేలపురం నుంచి ఇక్కడ చూడండి, దీని మీద మనకు మార్క్ కూడా ఇచ్చింది గోరంట్ల హిందూపురం రోడ్ అని, హైవే అని. దాని తర్వాత నందమూరి నగర్ నుంచి, అంటే ఈ హైవే ఏ గ్రామాల మీదుగా వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీకు ఈ మ్యాప్ ద్వారా చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ రాధాపల్లి రోడ్డు కూడా వస్తుంది. ఈ రాధాపల్లి రోడ్డు నందమూరి నగర్ తర్వాత ఇక్కడ తుంగోడు రోడ్డు కూడా వస్తుంది. ఈ తుంగోడు రోడ్డు తర్వాత దీనికి ముందుగా వెలిదడకల విలేజ్, ఆ విలేజ్ మీదుగా పోతుంది. తర్వాత తుంగోడు రోడ్డు, తర్వాత పాలసముద్రం, ఇది ఇక్కడ పాలసముద్రం కనపడుతుంది కదా, పాలసముద్రం. తర్వాత రాగిమాకులపల్లి రోడ్డు ఇది. ఇక్కడ ఈ రాగిమాకులపల్లి రోడ్డు తర్వాత ఇటు ఇంకా ముందుకెళ్తే ఇదొక కొత్తపల్లి రోడ్డు ప్లస్ ఈ యొక్క గుమ్మయ్య గారిపల్లి విలేజ్ అనేది కూడా వస్తుంది. అక్కడి నుంచి ఈ గోరంట్ల మొత్తం 33.5 కిలోమీటర్ల ఈ రహదారి మొత్తం 2 లైన్లుగా ఉంది ప్రజెంటు. దీన్ని 4 లైన్లుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, అంటే జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తు ఆధ్వర్యంలో ఈపీసీ విధానం ద్వారా మొత్తం 540 కోట్ల అంచనా విలువతో నిధులైతే మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ ఒక మేజర్ వర్క్ ఏంటంటే ఈ గోరంట్ల ఈ యొక్క పాలసముద్రం మధ్య, అంటే గోరంట్ల సమీపంలో ఈ చిత్రావతి నది మీద ఒక భారీ వంతెన నిర్మించాల్సి ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క 2 లైన్ల వంతెన ఉంది. దాని స్థానంలో 4 లైన్ల వంతెన ఈ యొక్క చిత్రావతి నది మీద నిర్మించాల్సి ఉంది. అది ఫ్రెండ్స్, టోటల్గా ఈ యొక్క హిందూపురం నుంచి గోరంట్ల వరకు 4 లైన్ల రహదారి నిర్మాణ పనుల గురించి ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.